మాజీ ముఖ్యమంత్రి, మాజీ పార్లమెంటు సభ్యులు శ్రీ నాదెండ్ల భాస్కరరావు గారి మరణం వార్త తెలుసుకొని తమిళనాడు ఎలక్షన్స్లో వ్యవహారాలు ఉన్నప్పటికీ ఇమీడియట్గా వచ్చి వారికి ప్రగాఢ సంతాపం తెలియజేసి కుటుంబ సభ్యులను కలుసుకోవడం జరిగింది. వారి యొక్క ఆత్మ శాంతించాలని కోరుకుంటూ వారు ఒక టర్మ్ పార్లమెంటు సభ్యుడిగా ఖమ్మం పార్లమెంట్ నుంచి కూడా ఉన్నారు. తనదైన శైలిలో ఎప్పుడూ కూడా నిత్యం ఎక్కడున్నా ఒక యూత్ఫుల్ ఓరియంటెడ్గా ఎలాంటి చికాకు బర్డెన్ లేకుండా చాలా ఈజీగా అనేక మందికి యువతరానికి ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి వ్యక్తి. భారతీయ జనతా పార్టీలో దేశహితంగా మోడీ గారి నాయకత్వంలో చేరి వారు సేవ చేసే కార్యక్రమం క్రమంలో వారు దివంగతులు అవ్వటం కొంత బాధాకరం. వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఆల్ ఇండియా బీజేపీ తరఫున కూడా వారికి ప్రత్యేకంగా నా సంతాపాన్ని ప్రకటించి మా జాతీయ అధ్యక్షుడు కార్యవర్గం మొత్తం తరఫున కూడా వారికి మాకు సంతాపం సందేశం తీసుకొని రావడం జరిగింది. వారి యొక్క ఆత్మ ఎక్కడున్నా శాంతించాలి. వారు ఒక బ్రాండ్ రాజకీయాల్లో కాబట్టి ఒక మా ప్రాంతంలో కూడా ఖమ్మం మరి అన్ని నాట్ ఓన్లీ ఖమ్మం, ఆంధ్ర, తెలంగాణ, హైదరాబాద్లో అనేక మంది ఈ మార్గదర్శిగా ఉండి ఎప్పుడూ తన న్యాయవాద వృత్తి ఉన్నప్పటికీ అనేక మందిని గైడెన్స్ ఇస్తూ ఎంత జటిలమైన ఇష్యూస్లో కూడా మరి సహనం కోల్పోకుండా నిబ్బరంగా ఒక కాన్ఫిడెన్స్, ఒక ఆత్మవిశ్వాసానికి మారుపేరుగా ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి వారికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా కూడా నేను బాగా ఆత్మీయంగా ఉండేటోళ్ళం. ఏదేమైనా ఈ సమయంలో వారి యొక్క ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని వారి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తపరుస్తున్నాను.